ఆహ్, మనం సరదాగా ఇప్పుడు మా బెజవాడ నుంచి రాజమండ్రికి వెహికల్‌లో పోయొస్తే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్‌కే 3:30 గంటల్లో వెళ్తున్నాం. కాకినాడో లేకపోతే విశాఖపట్నానికైతే కొంచెం లాంగ్ ఉంటది. కొద్ది ఫ్లైట్. కానీ ఇక పైన అడుగడుక్కి ఎయిర్‌పోర్ట్‌లేనట. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఎయిర్‌పోర్ట్‌లు కట్టబోతున్నారట. టెండర్ దశలో 2 ఎయిర్‌పోర్ట్‌లట. ఇది తాజాగా చెప్పుకొస్తున్నటువంటి అంశం. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాన్ని 916 కోట్ల పీపీపీ విధానంలో నిర్మించబోతున్నారు. వచ్చే నెలలో పనులు అప్పగించేందుకు కసరత్తు చేయబోతున్నారు. కుప్పంలో విమానాశ్రయాన్ని 1142 కోట్లతో కడతారట. దీనికోసం 444 ఎకరాల భూమిని సేకరిస్తారట. అమరావతి, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. అమరావతిలో 1000 కోట్లతో, శ్రీకాకుళంలో 650 కోట్లతో విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో విచిత్రం ఏంటంటే కుప్పంలోనేమో జనం ఎక్కేవాళ్ళు ఉండరు. ఆ సరుకులేదో రవాణాకి. దానికేం 1142 కోట్లంట. అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అమరావతిలో కడుతున్నామని చెప్పారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి బదులుగా ఇక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్ భోగాపురం ఇదే హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లేకపోతే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో. దీనికేం 1000 కోట్లే అంట. శ్రీకాకుళంలో 650 కోట్ల విమానాశ్రయాలు అభివృద్ధి చేయబోతున్నట్టు. రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల నుంచి ఏటా సుమారు 56 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆ సంఖ్య ఏటా కనీసం 17% పెరుగుతున్న రీత్యా జిల్లాల మధ్య విమాన సర్వీసులకు డిమాండ్ ఏటా పెరుగుతోంది కాబట్టి అవి పెంచబోతున్నాం అన్నటువంటిది ఏపీఏడీసీఎల్ చెప్తోందన్నమాట.